విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగల మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అవకాశం వచ్చినప్పుడు ఎంతో సమర్థవంతంగా పరిపాలన ఈ 19 నెలల్లో చూపించారు. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం నిబద్ధతతో ముందుకు సాగుతున్న జన సైనికులకు ఉద్యమిలుగా నమోదు చేసుకోవాలని పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే మహత్తర ప్రక్రియ ఉద్యమి నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. కిషోర్ గనుకుల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తూ నేడు సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఏసీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఉద్యమి సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొని అవేర్నెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 47,65,00,000 రూపాయల ఆర్థిక సహాయం కార్యకర్తల కుటుంబాలకు అందించగలిగాం. ఇది కేవలం సభ్యత్వం కాదు, జనసేన కుటుంబానికి భరోసా అనే నమ్మకాన్ని కలిగించే కార్యక్రమం. జిల్లా స్థాయిలో కూడా ఉద్యమి నమోదు విశేష స్పందన పొందుతుంది. నమస్కారం. విపత్కర పరిస్థితుల్లో నిలబడగల నాయకుడు అవకాశం వస్తే ఈ 19 నెలల కాలంలో ఎంత సమర్థవంతంగా పరిపాలన చూపించగలడు అనేది నిరూపించారు. అంతే నిబద్ధత గల జన సైనికులకి, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఉద్యమిగా మా పేరును మారుస్తూ ఒక ఆనంద క్షణాలు పవన్ కళ్యాణ్ గారితో గడిపాము. ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న వారందరూ కార్యకర్తలు కాదు, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమీలుగా నమోదు చేశారు. ఉద్యమకారులు కాబట్టి ఉద్యమీలుగా నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉద్యములను నమోదు చేసే వారందరినీ కూడా సాధకుల పేరుతో పిలవడం, అదేవిధంగా పార్టీకి ఆర్థికంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పార్టీకి బలోపేతం చేసే వాళ్ళని ప్రదాతలుగా నామకరణం చేశారు. ఈ రోజున జనసేన కార్యకర్తలకు దేశంలో ఎన్నడూ లేని విధంగా 45,65,00,000 రూపాయలతో కార్యకర్తల క్షేమం కోసం వారు ప్రమాదాల్లో గాయపడినప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా భరోసాగా నిలవడం జరిగింది. కార్యకర్తలను ఎంత ప్రేమిస్తారు అనేది దీనికంటే పెద్ద నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు ఉద్యమి నమోదు షీట్ చూసామంటే కేవలం పేరు, ఆధార్ కార్డు వేసి నమోదు చేసుకోవడం కాకుండా వారికి ఏ రంగాల్లో వాళ్ళకి ఆసక్తి ఉంది, ఎటువంటి సేవలు వారు చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా వారి పేరు పూర్వాపరాలతో పాటు బ్లడ్ గ్రూపును కూడా అక్కడ సూచించడం జరిగింది. ఇదే పారదర్శకత, ఇదే సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్తూ జనసేన కార్యకర్తలు కూడా ఉద్యమకారులుగా మారి మెంబర్షిప్ డ్రైవ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో 9,000 పైచీలకు మాత్రమే ఉన్న క్రియాశీలక సభ్యత్వాలని మా ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో జిల్లా మొత్తం మీద 4 అంటే దాదాపు 38,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ రోజున సమన్వయకర్తగా మా ప్రీతమ నాయకులు తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. వారిద్దరి సారథ్యంలో 38,000 పైచీలకు ఉన్న ఈ సభ్యత్వాలని 1,00,000 పైచీలకు చేసే విధంగా మనందరం కార్యసాధనకు సిద్ధం కావాలని మా వేములపాటి అజయ్ గారు పిలుపునిచ్చారు. గత 2 రోజులుగా ప్రారంభమైన క్రియాశీలక సంబరాల్లో పాల్గొనలేకపోయాం, ఆరోగ్యరీత్యా కొద్దిగా దూరంగా ఉన్నాం. ఈ రోజున అన్ని రంగాలకి, అన్ని వర్గాలకి
జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమాన్ని తెలియపరిచే విధంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 10 దాకా జరుగుతున్న ఈ సంబరాల్లో జనసేన కార్యకర్తలందరూ కూడా పాలు పంచుకొని జనసేన ఉద్యమకారులుగా మనం అందుకున్న గౌరవాలని ప్రతిష్టాలని పేపర్ రూపంలో చూపించి ఒక సమర్థవంతమైన కౌంటును చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది. జనసేన ప్రజల్లో ఉంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. జనసేన మద్దతుదారులందరినీ కూడా జనసేన ఉద్యమి సభ్యులుగా చేర్చాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తూ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో 1,00,000 ఉద్యమి సభ్యత్వాలుగా నమోదే జనసేన కార్యకర్తలందరూ కూడా ప్రమాణం చేయాలి. ఆ దిశగా సాగాలని కూడా కోరుకుంటున్నాను. జనసేన ఉద్యమి నమోదు ప్రక్రియ మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే కార్యకర్తల నుంచి లీడర్లు చేసే విధంగా కూడా వారి ప్రణాళికలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని నమ్మి ప్రజల్లో ఉన్న మద్దతుని ఉద్యమిని నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయవలసిందిగా కోరుతున్నాను. జై జనసేన, జై.